వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకున్నామో చూసేద్దామా. చికెన్ ఎందుకు బాగుంటుందో తెలియదు కానీ చికెన్తో ఏం చేసినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ కర్రీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో. ఫస్ట్ అయితే చికెన్లో పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు 2 ఆనియన్స్ కొన్ని జీడిపప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకోవాలన్నమాట. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన వెళ్ళేదాకా అయితే బాగా కలుపుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. తర్వాత అందులో పసుపు ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత అందులో ఉడకపెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కాసేపు అయితే ఉడకనియాలి. ఉడకనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తే టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ. బాయ్.